హాయ్ ఆల్, అందరికీ ఆంగ్లం ఉచితంగా జీరో నుంచి మాట్లాడడం కాదు, చదవడం రాయడం చదవడం రాకపోయినా అక్కడి నుంచి నేర్పించాలనే ఉద్దేశంతో మన ఫార్ములా ఎడ్యుకేషన్ నుంచి అక్షరాల దగ్గర నుంచి ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు మనం మొదటి వీడియోలో, దీని ముందు వీడియో మీరు ప్లేలిస్ట్లో చూసినట్లయితే ఆ నుంచి అమ్మహ వరకు ఇంగ్లీష్లో ఎలా రాయాలి, లెటర్స్ నేర్చుకోవడం అనేది చెప్పడం జరిగింది. ఈ వీడియోలో కా నుంచి మా వరకు మనం ఇంగ్లీష్లో లెటర్స్ రాయాలంటే ఏం చేయాలి, చాలా సింపుల్ లాజిక్ అండి. ఒక్కసారి పెన్ పేపర్ పట్టుకుని అవసరమైతే చార్ట్ పెట్టుకొని లేదా ఒక నోట్స్ పెట్టుకొని క్లియర్గా రాసుకుంటే వెళ్ళండి. రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే గుర్తుండిపోతుంది, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మనం దీనికి కష్టం అనుకుంటామో ఎప్పటికీ చేయలేము. ఇప్పుడు నేను నాతో పాటు ఫాలో అవ్వకుంటే వెళ్ళండి. సో దీని తర్వాత గుడింతాలు చెప్తున్నా. ముందు అయితే ఈ అక్షరాలు చూసుకుంటున్నాం. కా మనం కే తీసుకుంటున్నా, తలకట్టు కాబట్టి ఏ వస్తుంది గుర్తుపెట్టి. తలకట్టు దీర్ఘాలకు ఏమి ఇస్తారు తర్వాత చూద్దాం. కా, ఇది కూడా కానే కదా, ఏం లేదు, ఒత్తులు వచ్చిన ప్రతిదానికి హెచ్ వస్తుందండి. ఖా, ఇక్కడ కా పెట్ట కా, ఒత్తు వచ్చిన ఈ ఒత్తులన్నిటికీ లాజిక్ గుర్తుపెట్టుకోండి. లాజిక్ ఏంటంటే ఒత్తులు వచ్చిన వాటికి హెచ్ వస్తుంది, అంతే. ఒత్తులు వస్తే హెచ్ వస్తుంది. గా, ఇప్పుడు ఘాకి ఏమొస్తుందో చేయండి, ఘాకి ఏమొస్తుందో ట్రై చేయండి. ఏమొస్తుంది చెప్పండి, జిహెచ్ఏ. ఘట్టమనేని రాయాలనుకోండి, జిహెచ్ఏ రాయాలి. ఇప్పుడు జ్ఞా రాయాలి. ఇక్కడ ఒత్తులకి ఎప్పుడు డైరెక్ట్ లెటర్స్, తెలుగులో ఉన్నప్పుడు ఒత్తులు లేవు కాబట్టి జిఎన్ఏ, జ్ఞా, అంతే. నా ఒత్తు తీసుకుంటే నా పలకాలి కాబట్టి మనకి దాని ముందున్న అక్షరాన్ని బట్టి వెనకున్న అక్షరాన్ని బట్టి ఒక్కోసారి సందర్భాన్ని బట్టి మారుతుంది. ఫస్ట్ ఈ లైన్ రాసుకొని 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఖా, కేఏ, కేహెచ్ఏ ఖా, గా, జిఏ, జిహెచ్ఏ ఘా, జ్ఞా. సో ఇది 1కి 5 సార్లు గుర్తుపెట్టేసుకోవాలండి. తర్వాత నేను గుడింతాలు చెప్పబోతున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోస్ మొత్తం చూసిన తర్వాత అద్భుతంగా ఎక్కడ ఎవరిని అడగకుండా ఏ పేరైనా మీరు ఇంగ్లీష్లో రాయగలుగుతారు. ఇప్పటివరకు మీరు ఎప్పుడు ఇంగ్లీష్లో ప్రయత్నించకపోయినా చేయగలుగుతారు. ఇప్పుడు చా చూద్దాం. చా, సార్ ఇక్కడ ఆల్రెడీ చిహెచ్ఏ ఉంది కాబట్టి ఇంక మళ్ళీ హెచ్హెచ్ఏ పెట్టక్కర్లేదు. సో చాకి మనం సిఏ అని రాస్తే మళ్ళీ కా అయిపోతుంది. అందుకనే చా చా. చూడండి, ఇది ఒకటి వస్తుంది. వేరియేషన్ ఎలా ఇవ్వాలి తర్వాత చెప్తాం, దానికి ఉన్న లెటర్ని బట్టి మనకు మారుతుంది. ఇక్కడ కూడా చానే ఉంది. జా, జేఏ, ఝా, ఒత్తు జా కాబట్టి ఏం చెప్పాలి, జేహెచ్ఏ. ఝాన్సీ అని రాయాలనుకోండి, జేహెచ్ఏఎన్ ఎస్ఐ, ఝాన్సీ. ఇని, ఇది మనం చాలా తక్కువ సందర్భంలో వాడతాము. ఇక్కడ వచ్చిన లెటర్ని బట్టి ఉంది. ప్రస్తుతానికి ఐఎన్ఐ అని రాస్తున్నాను, ఇని. బట్ యాక్చువల్గా ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడు దానికి వచ్చి మనం చాలా తక్కువ సందర్భాల్లో వాడుకలు దాని ముందున్న లెటర్ని బట్టి రాయాల్సి వస్తుంది. కాబట్టి ఇనీషియల్గా ఇది కాసేపు పక్కన పెట్టి ఇనిని అలానే పెట్టుకుంది. సో ఇక్కడ వరకు దీన్ని మనం మర్చిపోదాం. ఒకవేళ ఇని నేను ఇనీషియల్గా చెప్పిన బట్ అది కరెక్ట్ అంటే దాని ఏ సందర్భంలో వస్తుందో దాని ముందు లెటర్ని బట్టి వస్తుంది కాబట్టి. టా, టిఏ, ఒత్తుటా, టిహెచ్ఏ. డా, డిఏ, ఒత్తుడా, డిహెచ్ఏ. నా, ఎన్ఏ. సో ఇక్కడ వరకు బాగానే అవుతుందండి. ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ లెటర్స్కి ఇంగ్లీష్లో మనకి 26 లెటర్స్ మాత్రమే ఉన్నాయి. తెలుగులో అయితే 56 లెటర్స్ ఉన్నాయి. మరి ఎలా అంటే కొన్ని లెటర్స్ని సందర్భానుచితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఒకే దానికి ఇప్పుడు టాకి తాకి కూడా అదే వస్తుంది. తాత రాయాలన్నా టీఏ రాయాలి. సో ఇక్కడ తాత రాయాలి. ఈ లైన్ ఒకటే వస్తుందండి. కానీ మనకి ఆ ముందున్న అక్షరం బట్టి ప్రొనౌన్సియేషన్ వస్తుంది. అందుకే టాటా అన్న తాత అన్న మీనింగ్ అదే వస్తుంది మనకి. కాబట్టి మనకి జనరల్గా పేర్లు రాసినప్పుడు తెలుసు కాబట్టి సరిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా టీఏనే, టాటా. ఇక్కడ టీహెచ్ఏనే, ఇది కూడా టీహెచ్ఏనే. థా అదే వస్తుంది. సో ఈ మూడింటిలో ఎలా కన్ఫ్యూజన్ అనేది మీకు ముందు పేర్లు రాసేటప్పుడు ఖచ్చితంగా చెప్తే గుర్తుపెట్టేసుకుని. ప్రస్తుతానికి దా, డిఏనే వస్తుంది. ఇది కూడా డిఏనే, డిఏ డానే, డిఏ డాడా అని రాయం కదా, డాడీ అని రాసాం వేరు, డాడా అన్నాం కదా. అప్పుడు టాటానో అక్కడ మనకున్న ఆ పేరుని బట్టి ధనలక్ష్మి అంటాం కానీ ధనలక్ష్మి అనలేం. ఫర్ ఎగ్జాంపుల్ డిఏఎన్ఏ ఎల్ఏ అని ధన అంటాం కానీ ధన అంటాం కానీ ధన అనలేం. కాబట్టి దాన్ని బట్టి తెలుస్తుంది. ఇది కూడా డిహెచ్ఏ, ఇక్కడ ఎన్ఏ. చూడండి, ఈ లైన్ ఆల్మోస్ట్ ఒకేలా వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ వరకు నేర్చుకుంటే ఇది వచ్చినట్టే. కన్ఫ్యూజన్ పోవాలంటే నెంబర్ ఆఫ్ నేమ్స్ నేను ముందు నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ చేయబోతున్నా, దాన్ని బట్టి వస్తుంది. ఇక్కడ పా,
పిఏ, పిహెచ్ఏ ఒత్తు వచ్చింది కాబట్టి బా బిఏ, బిహెచ్ఏ ఒత్తు వచ్చింది కాబట్టి మా ఎంఏ, మామ ఎంఏ ఎంఏ. అరే మామ ఎక్కడున్నావు, ఏఆర్ఈ ఎంఏ ఎంఏ ఎక్కడున్నావు. సో ఇవి మళ్ళొకసారి చెప్తున్నా, కన్ఫ్యూజన్ ఏముండదో. ఒక్కసారి ఇవి పూర్తిగా నేర్చుకున్న తర్వాత 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే కుదించాల్సి వచ్చింది మనకి. ఎందుకని ఇంగ్లీష్లో తెలుగులో ఉన్న అక్షరాలు లేవు కాబట్టి ఒకటే లెటర్ని, ఫర్ ఎగ్జాంపుల్ డా కానీ దా కానీ ఒకటే డిఏ ఉంది, అలాగే నాకు కూడా ఒకటే వచ్చింది. ఇలా సుగుణ అని రాయాలండి, SUGUNA సుగుణ. అక్కడ నా బలకాల అనేది తెలుగు వెర్షన్ మనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి ఈజీ అవుతుంది. 1కి 2 సార్లు ఈ లైన్లన్నీ రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ముందు వీడియోస్లో నేను ఎగ్జాంపుల్తో సహా అన్ని పేర్లు ఇక్కడ లైవ్లో చేపిస్తాను కాబట్టి మీకు ఎటువంటి గొడవ ఉండదు. సార్ కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఇక్కడ టెక్స్ట్ ఉంది, కింద కామెంట్స్ పెట్టండి ఏ విషయంలో మీకు ఇంకా క్లారిటీ కావాలో. దాని మీద చాలా స్పష్టంగా మళ్ళీ వీడియో చేసి పెట్టబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, అందరికీ ఆంగ్లం ఉచితంగా మీ ఇంటిలో ఉండే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మేము సహాయం చేస్తున్నాము. సో వర్కౌట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.